నమస్కారమండి. ఒక్కోసారి రాజకీయాల్లో గెలుపు అనేది సంబరం కన్నా పెద్ద హెచ్చరిక లాంటిది. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని పుంగనూరులో సరిగ్గా అదే చూస్తున్నాం. ఇది కేవలం ఒక గెలుపు కథ కాదు, ఆ గెలుపు వెనక దాగియున్న ఒక బలమైన రాజకీయ హెచ్చరిక గురించి మనం విశ్లేషించబోతున్నాం. నంబర్లు చూస్తే గెలుపులాగే కనిపిస్తుంది, కాని ఆ నంబర్ల లోతులోకి వెళ్తే తీవ్రమైన ప్రజాగ్రహం, పాలనపై కొన్ని కీలకమైన ప్రశ్నలు మనకు కనిపిస్తాయి. సరే, ముందుగా 2019కి వెళ్దాం. ఇక్కడ ఈ నంబర్ చూడండి, 43,555. ఇది 2019 ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుచుకున్న మెజారిటీ. ఇది ఎలాంటిదంటే తిరుగులేని ఆధిపత్యం, ప్రజల నుంచి బలమైన మద్దతు ఉంది అని చెప్పే సంఖ్య. ఇది ఒక రాజకీయ కంచుకోటలాంటిది. ఇక ఇప్పుడు 2024 6,095. తేడా గమనించారా? కేవలం 5 ఏళ్లలో ఆ కొండంత మెజారిటీ ఇంత చిన్న అంకెకు ఎలా పడిపోయింది? దాదాపు 37,000 ఓట్ల ఆధిక్యం ఆవిరైపోయింది. మన విశ్లేషణకు మూలమిదే. ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చింది? ప్రజల మద్దతు ఎందుకింతగా తగ్గిపోయింది? సరే, ఈ ప్రశ్నలకి సమాధానం కోసం మన విశ్లేషణలో ఈ 6 అంశాలను చూద్దాం. ముందుగా ఈ గెలుపు ఎందుకొక హెచ్చరిక అని అర్థం చేసుకుందాం. తరువాత పుంగనూరు ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలేంటో చూద్దాం. ఆ సమస్యలు ఓట్లను ఎలా ప్రభావితం చేశాయో పరిశీలించి ఈ ఫలితానికి కారణాలేంటో విశ్లేషిద్దాం. చివరగా భవిష్యత్తు కోసం ఒక పాలనా ప్రణాళిక, నాయకత్వానికి అవసరమైన ఒక ముఖ్య పాఠం గురించి చర్చిద్దాం. చూడండి, రాజకీయాల్లో అసలు కథ ఓటముల్లో దొరకదు. కొన్నిసార్లు గెలుపు తీరే అసలు సంగతి చెబుతుంది. ఎంత మెజారిటీతో గెలిచారనేది కాదు ముఖ్యం, ఆ గెలుపు ద్వారా ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారనేదే ముఖ్యం. పుంగనూరు ఫలితం సరిగ్గా ఇదే చెబుతుంది. పైకి చూస్తే ఇదొక గెలుపు, కాని లోతుగా చూస్తే మాత్రం పాలనలో ఉన్న లోపాలను చాలా స్పష్టంగా ఎత్తిచూపుతోంది. సో మనం మాట్లాడుకుంటున్నది పుంగనూరు గురించి. ఇది చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక జనరల్ కేటగిరీ నియోజకవర్గం. ఇక్కడ దాదాపు 2,29,000 మంది ఓటర్లున్నారు. ఇందులో సోమల, పుంగనూరు, చౌడేపల్లె, పులిచెర్ల, రొంపిచెర్ల, సోదం ఇలా మొత్తం 6 మండలాలున్నాయి. ఈ ప్రాంతపు రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ఈ బేసిక్ వివరాలు మనకు చాలా అవసరం. సరే, ఈ నంబర్లను కాసేపు పక్కనబెట్టి అసలు క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్లో పరిస్థితేంటో చూద్దాం. ప్రజల జీవనోపాధి, వాళ్ల ఆర్థిక కష్టాలు, వాళ్ల రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటో తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఓటు వెనక ఒక కథ, ఒక ఆశ లేదొక నిరాశ ఖచ్చితంగా ఉంటాయి. పుంగనూరు నేల చెప్పని ఆ కష్టాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన సమస్య ఆవులపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్. నీటిపారుదల కోసం భూమిని ఇవ్వడం తప్పనిసరి, కాని ఆ భూమినిచ్చిన రైతులకు సరైన టైంలో సరైన పరిహారం అందలేదు. దీనివల్ల దాదాపు 500 రైతు కుటుంబాలు ఇబ్బందిపడ్డాయి. వాళ్ల జీవనాధారం దెబ్బతిన్నది. ఈ ఆలస్యం, ఈ నిర్లక్ష్యం ప్రజలలో తీవ్రమైన అసంతృప్తికి కారణమైంది. ఇక రెండో కీలకమైన ఇష్యూ పాడి రైతులది. స్థానిక రైతులు తమ పాలను ఒకే ఒక ప్రైవేట్ సంస్థకు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. దీనివల్లేమైంది? పోటీ అనేది లేకుండా పోయి పాల ధరలు పడిపోయాయి. రైతుల ఆదాయం తగ్గిపోయింది. ఇది ఒక రకమైన బలవంతపు మోనోపోలీ. వాళ్లు పడ్డ కష్టానికి సరైన ఫలితం దక్కట్లేదన్న ఆవేదన వారిలో బలంగా ఉంది. ఇక మూడోది వ్యవసాయ మార్కెట్ సమస్యలు. ముఖ్యంగా మామిడి, చెరకు రైతులు మధ్యవర్తుల చేతిలో దారుణంగా నష్టపోతున్నారు. వాళ్లకు గిట్టుబాటు ధర రావడం లేదు. ప్రభుత్వ మద్దతు సరిగా లేకపోవడంతో పండించిన పంటను చాలా తక్కువ ధరలకి అమ్ముకోవాల్సి వస్తోంది. చూశారా? భూమి, పాలు, పంట ఈ 3 సమస్యలు పుంగనూరు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గట్టిగా దెబ్బతీశాయి. మేం విశ్లేషణ చేసినప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఒక మాట వాళ్ల బాధనంతటిని ఒక్క వాక్యంలో చెప్పేసింది: అనేక స్థానిక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఇది అక్కడి కీలక ఓటర్లలో పెరుగుతున్న నిర్లక్ష్య భావనకు, ప్రభుత్వ వ్యవస్థపై తగ్గుతున్న నమ్మకానికి ఒక నిదర్శనం. ప్రజల సమస్యలను ఓపికగా వినడం, వారి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడటం రాజ్యాంగం మనకందించిన బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యానికి పునాది. సరే, గ్రౌండ్లో ఉన్న ఈ అసంతృప్తి అంతా ఓట్ల మీద ఎలా ప్రభావం చూపించిందో ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో ప్రజల అభిప్రాయాలు చివరికి అంకెల రూపంలోనే కదా బయటపడేది. ఈ మార్పుని అర్థం చేసుకోవడానికి డేటాను ఇంకొంచెం లోతుగా చూద్దాం. ఈ టేబుల్ మొత్తం కథని మన కళ్ల ముందుంచుతుంది. 2019లో చూడండి, వైఎస్సార్సీపీకి 54.85% ఓట్లతో 43,555 ఓట్ల భారీ మెజారిటీ. కానీ
2024 వచ్చేసరికి వాళ్ల ఓట్లు తగ్గి 48.07% పడిపోయాయి. అదే సమయంలో టీడీపీ ఓట్లు 63,000 నుంచి ఏకంగా 94,000కు పైగా పెరిగాయి. ఓటు శాతం 32 నుంచి 45% ఎగబాకింది. ఫలితంగా మెజారిటీ కేవలం 6,000కు పడిపోయింది. ఈ మార్పుని ఇంకొంచెం లోతుగా చూస్తే అధికార పార్టీ ఓటు వాటాలో దాదాపు 6.8% తగ్గుదల ఉంది. అంటే దాదాపు 6,600 ఓట్లు కోల్పోయారు. ఇది కేవలం అంకెలలో మార్పు కాదు, ప్రజాభిప్రాయంలో వస్తున్న స్పష్టమైన మార్పుకి ఇది ఒక బలమైన సంకేతం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న క్షేత్రస్థాయి సమస్యలే దీనికి కారణం. ఇదే టైంలో మరోవైపు ఏం జరిగిందంటే, ప్రతిపక్ష కూటమి అంటే టీడీపీ, జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓటును చాలా విజయవంతంగా తమ వైపుకు తిప్పుకోగలిగింది. వారి ఓటు వాటాలో ఏకంగా 12.6% పెరుగుదల కనిపిస్తోంది. ఇది కేవలం ఓట్ల బదిలీ కాదు, అసంతృప్తితో ఉన్న ఓటర్లు ఒక ప్రత్యామ్నాయం వైపు ఎంత బలంగా చూస్తున్నారో ఇది మనకు చూపిస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయముంది. అదే ఓటింగ్ శాతం తగ్గడం. 2019లో 85.8% ఉన్న పోలింగ్ 2024లో 80.3%కి పడిపోయింది. ఇది అధికార పార్టీ కార్యకర్తలను సమీకరించడంలో ఎక్కడో లోపం జరిగిందనిగాని లేదా ఓటర్లలో ఉత్సాహం తగ్గిందనిగాని సూచిస్తుంది. సాధారణంగా తగ్గిన పోలింగ్ శాతం అధికార పక్షానికి కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం సమస్యలు చూశాం, నంబర్లు చూశాం. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చూద్దాం. అసలు ప్రజల సమస్యలు ఎన్నికల ఫలితాలను ఇంత డైరెక్ట్గా ఎలా ప్రభావితం చేశాయి? ఇది ఓటమి అంచున నిలబడి గెలిచిన ఒక గెలుపు వెనుక ఉన్న అసలు కారణాల విశ్లేషణ. మా విశ్లేషణలో ఈ ఫలితం వెనుక ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. 1. స్థానిక సమస్యలు. భూమి పరిహారం, పాల ధరల వంటి సమస్యలపై ప్రజల్లో పెరిగిన తీవ్ర వ్యతిరేకత. 2. ప్రతిపక్షాల ఐక్యత. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా వాళ్లు సక్సెస్ అయ్యారు. ఇక 3వది అంతర్గత సమస్యలు. కొందరు కీలకమైన అధికార పార్టీ కార్యకర్తలు ఎన్నికల సమయంలో ప్రత్యర్థులతో చేతులు కలపడం. సమస్యను విశ్లేషించడం సరే, కాని దానికి పరిష్కారమేంటి? అదే కదా ముఖ్యం. ఇప్పుడు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించాలి, పరిస్థితిని ఎలా చక్కదిద్దాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం రాజకీయ వ్యూహం కాదు, ఇది ఒక గవర్నెన్స్ బ్లూప్రింట్. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మేమొక చతుర్ముఖ వ్యూహం ప్రతిపాదిస్తున్నాం. ఇందులో 4 అంశాలుంటాయి. మొదటిది శివ, అంటే ప్రజల కోపాన్ని చల్లార్చాలి, వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. రెండవది విష్ణు, అంటే ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాల మంచి ఫలితాలను కాపాడుకోవాలి. మూడవది బ్రహ్మ, అంటే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త వ్యూహాలను సృష్టించాలి. నాలుగవది దుర్గా, అంటే పార్టీలో ప్రజలలో ఐక్యత అనే శక్తిని మళ్లీ పెంపొందించాలి. ఈ వ్యూహమంతా కాగితాలమీద ఉంటే సరిపోదు కదా, దాన్ని ఆచరణలో పెట్టాలి. అందుకు 4 ప్రాధాన్యత చర్యలు ఉన్నాయి. వెంటనే ఆవులపల్లి రైతులకు రావాల్సిన పరిహారం పూర్తి చేయాలి. ఇంటింటికీ కుళాయి పథకాన్ని వేగవంతం చేయాలి. పాడి రైతుల కోసం మార్కెట్ సంస్కరణలు తీసుకురావాలి. మామిడి, చెరుకు రైతుల కోసం ప్రభుత్వ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇవి కేవలం ప్రాజెక్టులు కావు, ఇవి కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించడానికి వేసే పునాదిరాళ్లు. ఆసక్తికరమైన విషయమేంటంటే, మేం ప్రతిపాదిస్తున్న ఈ పనులన్నీ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇచ్చిన హామీలకు దగ్గరగా ఉన్నాయి. గత 5 ఏళ్లలో పుంగునూరును అభివృద్ధి చేశాం, త్వరలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు అందిస్తాం అని ఆయనే స్వయంగా అన్నారు. ఇప్పుడు చెయ్యాల్సింది ఆ మాటలను నిలబెట్టుకోవడమే. ఇచ్చిన హామీలను నెరవేర్చడమే అన్నిటికన్నా ఉత్తమమైన రాజకీయ వ్యూహం. పుంగనూరు కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక యూనివర్సల్ పాఠముంది. నిజమైన నాయకత్వమంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు, ప్రజల గొంతు వినడం, వాళ్ల సమస్యలను అర్థం చేసుకోవడం, వాటిని పరిష్కరించడానికి నిజాయితీగా పనిచేయడం. మొత్తం మీద ఈ విశ్లేషణ సారాంశం ఏంటంటే, ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. పాలనా వ్యవస్థ ఒక చేత్తో సంక్షేమ పథకాలు పంచడంలో బలంగా ఉంది, కాని మరో చేత్తో ప్రజల సమస్యలను విని పరిష్కరించడంలో బలహీనంగా ఉంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ప్రజల సమస్యలు తెలుసుకునేటప్పుడు వారి వ్యక్తిగత సమాచారం విషయంలో పూర్తి గోప్యత, సమ్మతి అనేవి చాలా ముఖ్యం. ఇది కేవలం చట్టపరమైన బాధ్యతే కాదు, నైతిక బాధ్యత కూడా. కాబట్టి అసలైన ప్రశ్న ఇదే: సంక్షేమాన్ని అందించడం మాత్రమే సరిపోతుందా, లేక క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల్ని పరిష్కరించడమే నేటి రాజకీయాలకు గుండెకాయ?
సమాధానం స్పష్టంగా ఉంది. రెండూ ముఖ్యమే. ఇదే ప్రజాకేంద్రక నాయకత్వం. మీరు కూడా ప్రజాకేంద్రక నాయకుడుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కి కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.